రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఆర్జీఐ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. సోదాల్లో భారీగా డూప్లికేట్ ప్రొడక్ట్స్ ని స్వాధీనం చేసుకున్నారు. యాపిల్ బ్రాండ్ పేరుతో నకిలీ ఉత్పత్తులను తయారు చేసి తక్కువ ధరలకే మార్కెట్లో విక్రయిస్తున్న ముఠాను గుర్తించారు పోలీసులు. 2 నకిలీ యాపిల్ ఫోన్లు, 14 నకిలీ ఎయిర్ పాడ్స్, యాపిల్ వాచ్లతో పాటు 2 బైక్లను కూడా సీజ్ చేశారు. ప్రజలు ప్రొడక్ట్స్ కొనేటప్పుడు చూసి కొనాలని సూచించారు పోలీసులు. ఇక్కడ వెళ్తూ ఉంటే ఎయిర్పోర్ట్ రోడ్ లో వెళ్తుంటే కొంతమంది ఆపి ఇట్లా మా దగ్గర చీప్ ఐటమ్లు అంటే యాపిల్ ఫోన్, దానికి సంబంధించిన ఇయర్ ఫోన్స్, వాచెస్ ఇవన్నీ చాలా తక్కువ రేట్లో ఉన్నాయి, ఇస్తాం మేము అని చెప్పేస్తే సరే ఎంత అని అనుకుంటే ఒక 33,000 ఒక సెట్ అంత వస్తుంది అని చెప్పేస్తే తీసుకున్నారు. వాళ్ళు తీసుకున్నాక ఆ నెంబర్స్కి ట్రాన్సాక్షన్ చేసిన కంప్లైంట్ వాళ్ళు అలా చేసిన కొద్దిసేపటికి మళ్ళీ ఇంకొక టీం వచ్చింది. ఆ టీంలో కూడా మా దగ్గర ఇంకా ఉంది ఐఫోన్, యాపిల్ ఫోన్ ఉంది అంటే అది కూడా ఒకటి కావాలన్నాడు. తను తీసుకున్నాడు అమౌంట్ ట్రాన్స్ఫర్ ఒక 18,000 దాకా ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. కాకపోతే మాట్లాడుతూ ఆ ఫోన్ కూడా ఇవ్వకుండా వాళ్ళు వెళ్ళిపోయారు అన్నమాట. ఆ బేస్ మీద వచ్చి ఇతను పోలీస్ స్టేషన్లో ఇట్లా కంప్లైంట్ చేసింది. తర్వాత అవన్నీ చేసుకుంటూ కూడా ఒరిజినల్ కావు, ఇది డూప్లికేట్ ఉంది అని చెప్పేసి వచ్చి కంప్లైంట్ చేసింది. అప్రోచ్ రోడ్ దగ్గర వెళ్తా నిలబడితే 2 టీంలు వాళ్ళకు డౌట్ఫుల్ వచ్చాయి. మోటార్ బైక్ మీద వచ్చారు. 2 బైకుల మీద 6 మంది కనిపిస్తే వాళ్ళని ఆపి వాళ్ళ దగ్గర ఐటమ్స్ కనిపిస్తే 1-2 ఐటమ్స్ కనిపిస్తే చెక్ చేసి దాంట్లో విషయం అనుకుంటే అప్పుడు మెల్లగా ఒప్పుకున్నారు అన్నమాట, ఇది మా టీం అని చెప్పేసి. సో వాళ్ళ కన్ఫెషన్ రికార్డ్ చేస్తే టోటల్ గా 6 కేసులలో ఇన్వాల్వ్ అయినట్టు. అంటే మా పోలీస్ స్టేషన్ ఆర్జీఐకి సంబంధించి 4, పాడిషేరికి సంబంధించింది 1, ఇంకొకటి మొగల్పురాకు సంబంధించింది, మొత్తం 6 అఫెన్సెస్ లో వాళ్ళు పాల్గొన్నట్టుగా ఒప్పుకున్నారు.